ఈ వీడియోలో మనం వక్రతలాలు అనగా వంపు తిరిగిన ఉపరితలాల మీద వస్తువులు అలాగే కాంతి కిరణాలు ఎలా ప్రవర్తిస్తాయో ఒక చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ నా దగ్గర లోపలికి వంపు తిరిగి ఉన్న ఒక వంట పాత్ర ప్యాన్ ఉంది. ఇందులోకి నేను ఒక టేబుల్ టెన్నిస్ బంతిని వేస్తున్నాను. అయితే ఈ విధంగా బంతిని వేసినప్పుడు బంతి ఆ పాత్రను తాకిన తర్వాత ఎటువైపు వెళ్తుందో చూడండి. ఇప్పుడు అదే బంతిని పాత్రకి ఇంకొక వైపు నుంచి కూడా వదిలి చూద్దాం. ఇప్పుడు బంతి ఏ దిశగా ప్రయాణిస్తోంది? ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు రేఖలు బంతి ఈ వక్రతలాన్ని తాకిన తర్వాత ప్రయాణించినటువంటి మార్గాన్ని సూచిస్తున్నాయి. వీటిని జాగ్రత్తగా గమనిస్తే ఇవి రెండు మధ్యలో ఒకే బిందువు వద్ద కలుసుకుంటున్నాయి. ఒకవేళ ఒకేసారి ఆ రెండు బంతులను వదిలి ఉంటే ఏమయ్యేది? ఖచ్చితంగా ఆ రెండు ఒకదానికొకటి గుద్దుకొనేవి, అవునా? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోపలికి వంపు తిరిగి ఉన్న తలాన్ని తాకిన తర్వాత బంతులు ప్రయాణించే దిశ ఒక బిందువు వద్దకు కేంద్రీకృతమవుతుంది. అంటే అవి ఒకదాని వైపు మరొకటి దగ్గరగా వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈ పాత్రను వెనక్కి తిరిగేద్దాం. అప్పుడు ఉబ్బెత్తుగా ఉన్న ఉపరితలం పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఆ ఉబ్బెత్తు భాగంపై బంతులను వదిలితే ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. సరే, ఇక్కడ చూడండి. ఒకసారి నేను ఈ వైపున బంతిని వదిలాను, ఇంకోసారి ఇంకో వైపుకు వదిలాను. ఇప్పుడు బంతులు కదిలే దిశను గమనిస్తే బంతులు ఇంతకు ముందులాగా ఒకదాని వైపు ఒకటి రావడం లేదు. పైగా అవి ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోతున్నాయి. దీన్నే మనం వికేంద్రీకరణ చెందడం అని అంటాము. అంటే ఈ ఉబ్బెత్తు తలాన్ని తాకిన తర్వాత బంతులు ఒకదానికొకటి దూరంగా వికేంద్రీకృతం అంటే డైవర్జ్ అవుతున్నాయి. ఒకవేళ ఒకేసారి రెండు బంతులను వదిలితే అవి ఖచ్చితంగా వేర్వేరు దిశల్లోకి వెళ్ళిపోతాయి. అయితే ఇదంతా కేవలం బంతులకు మాత్రమే పరిమితమైన విషయం కాదు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంతి కిరణాలు గోళాకార దర్పణాలపై పడినప్పుడు అచ్చం ఈ విధంగానే ప్రవర్తిస్తాయి. అంతేకాకుండా కాంతి ధర్మాలు కూడా ఇవే సూత్రాలపై ఆధారపడి ఉంటాయి. సరే, మనం ఇప్పుడు గోళాకార దర్పణాలు మరియు వాటిపై పడినప్పుడు కాంతి కిరణాలు ప్రవర్తించే విధానాన్ని తెలుసుకుందాం. మనకు గోళాకార దర్పణాలు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి లోపలికి వంపు తిరిగి ఉండే పుటాకార దర్పణం కాన్కేవ్ మిర్రర్. రెండోది ఉబ్బెత్తుగా ఉండే కుంభాకార దర్పణం కాన్వెక్స్ మిర్రర్. ముందుగా పుటాకార దర్పణం అంటే కాన్కేవ్ మిర్రర్ని తీసుకుందాం. దీని మీదకు ఒక పతన కిరణం పడినప్పుడు అది ఏ విధంగా పరావర్తనం చెందుతుందో ఇక్కడ ఈ చిత్రంలో చూడండి. ఇప్పుడు ఇంకొక పతన కిరణం పడినప్పుడు ఏమవుతుందో చూడండి. ఈ కిరణం కూడా దర్పణం మీద పడి పరావర్తనం చెందుతోంది కదా. ఇప్పుడు మీరు స్పష్టంగా గమనిస్తే పుటాకార దర్పణం మీద పడిన సమాంతర కాంతి కిరణాలన్నీ పరావర్తనం చెందాక ఒకే బిందువు వద్ద అనగా నాభి వద్ద కేంద్రీకృతమవుతున్నాయి కదా. అందుకే ఈ పుటాకార దర్పణాన్ని కేంద్రీకరణ దర్పణం కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే తనపై పడే కాంతి కిరణాలన్నింటినీ ఇది ఒకే చోటకి చేరుస్తుంది. సరిగ్గా మనం మొదటి ప్రయోగంలో బంతుల కదలికను చూసినట్లన్నమాట. తర్వాత మనం కుంభాకార దర్పణం కాన్వెక్స్ మిర్రర్ని తీసుకుందాం. ఇది కుంభాకార దర్పణం యొక్క నునుపైన ఉబ్బెత్తు భాగం. ఈ ఉబ్బెత్తు వైపునే కాంతి కిరణాలన్నీ పడుతున్నాయి అని అనుకుందాం. అందులోని ఒక కిరణాన్ని తీసుకుంటే అది ఏ విధంగా పరావర్తనం చెందుతుందో ఈ చిత్రంలో చూడండి. అలాగే ఇప్పుడు మరొక పతన కిరణాన్ని తీసుకుంటే దాని పరావర్తన కిరణం ఇలా ఉంటుంది. ఈ రెండు పరావర్తన కిరణాలను మీరు జాగ్రత్తగా చూస్తే అవి ఎక్కడా కలవడం లేదు. అవి ఒకదానికొకటి దూరంగా వికేంద్రీకృతం చెందుతున్నాయి. మీరు నిత్య జీవితంలో ఇలాంటి కుంభాకార దర్పణాలను మీ చుట్టుపక్కల చూసే ఉంటారు. ముఖ్యంగా రోడ్డు మలుపుల వద్ద, ఘాట్ రోడ్లలో ఇవి కనిపిస్తాయి. ఈ దర్పణం ద్వారా మీరు చూడగలిగే దృశ్య వైశాల్యం చాలా విశాలంగా ఉంటుందని
మీరే గమనించి ఉంటారు. తనపై పడే కాంతి కిరణాలను వికేంద్రీకరించే ఈ కుంభాకార దర్పణం యొక్క ప్రత్యేక ధర్మమే దీనికి కారణం. ఆ ధర్మం వలనే మీరు చాలా పెద్ద ప్రదేశాన్ని, చుట్టూ ఉన్న దృశ్యాన్ని చాలా స్పష్టంగా ఒకేసారి చూడగలుగుతున్నారు. దీన్ని మీరు కావాలంటే మీ ఇంట్లోనే స్వయంగా పరీక్షించవచ్చు. అందుకోసం ఒక స్టీల్ చెంచా తీసుకొని దాని వెనుక ఉన్న ఉబ్బెత్తు భాగాన్ని మీ ముఖానికి ఎదురుగా పెట్టుకొని చూడండి. అందులో మీకు మీ వెనుక ఉన్న చాలా ఎక్కువ ప్రదేశం కనిపిస్తుందని అర్థమవుతుంది. అలాగే మన వాహనాలకుండే రియర్ వ్యూ మిర్రర్లలో వాడేది కూడా ఈ కుంభాకార దర్పణమే. ఎందుకంటే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక ఏముందో, ఏ ఏ వాహనాలు వస్తున్నాయో మనకు చాలా స్పష్టంగా, విశాలంగా తెలియాలి కదా. ఈ విధంగా చాలా పెద్ద వైశాల్యాన్ని మనం ఈ చిన్న దర్పణంలో చూడగలిగితే డ్రైవింగ్ మరింత సురక్షితంగా చేయవచ్చు. కాబట్టి కుంభాకార దర్పణం కాంతిని వికేంద్రీకరించి పెద్ద దృశ్యాన్ని మనకు చిన్నదిగా చూపిస్తున్నదన్నమాట. చూసారా? ఈ అద్భుతమైన కాంతి ధర్మాలను, శాస్త్రీయ సూత్రాలను మనం కేవలం ఒక చిన్న వంట పాత్ర, టేబుల్ టెన్నిస్ బంతితో ఎంతో సులభంగా అర్థం చేసుకున్నాం.